వాళ్ళు ఏంటంటే వైఎస్ఆర్సీపీ ట్రాప్ ఏంటంటే వాళ్ళ గ్రిప్ లోంచి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు పర్సనల్ అటాక్ స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళ స్ట్రాటజీ. సో పర్సనల్ అటాక్ స్టార్ట్ చేస్తే నేను వాళ్ళకన్నా 10 రెట్లు చేస్తాను. కాబట్టి ఇదంతా చండాలంగా ఉంటది కాబట్టి నాకు అసలు ఇష్టం లేదు. అలాంటి దరిద్రపు డిస్కషన్ కి వెళ్ళడం మనకి ఇష్టం లేదు. నేను చేయలేదు. మీరు అడిగిన ప్రతి దానికి నేను ఆన్సర్ చేస్తే ఇంకేమన్నా మర్చిపోతే లాస్ట్ లో ఇంకేమన్నా ఉన్నాయా అని అడుగుతా, అప్పుడు చెప్పండి. ఈ లోపు మీరు ఎక్కడ మీరు మాట్లాడడం, నేను మాట్లాడేది, మీరు మాట్లాడొద్దు. మీరు మ్యూట్ చేసుకోండి. మళ్ళీ మీరు బ్రేక్ చేస్తుంటారు. ఏంటి భయపెడతావు అన్నావా? ఎవరిని? వారాహి వెహికల్ ఎలా తిరిగిద్దో అని చెప్పి గుడ్డ అమర్నాథ్ ఛాలెంజ్ చేశారు. రిజిస్ట్రేషన్ అని చెప్పి కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు కదా, ఆ కోడిగుడ్డు మంత్రి ఛాలెంజ్ చేశాడు. మా వారాహి టైర్ సైజ్ ఎంత, మా వారాహి కలర్ సైజ్ ఎంత, మా వారాహి కలర్ ఏంటి, టైర్ సైజ్ ఏంటి అంటే మా వారాహి టైర్ కింద నలిగిపోయే నిమ్మకాయ సైజ్ ఎంత, ఇవన్నీ కోడిగుడ్డు మంత్రికి కావాలి. సో అలాంటప్పుడు మీరు అలాగా మధ్యలో ఇంటరప్ట్ చేస్తానంటే నేను కూడా మళ్ళీ అలాగే చేస్తాను ఈసారి మిమ్మల్ని మాట్లాడిన. వినండి, మీకు మాట్లాడేటప్పుడు మీరు వేసిన సెటైర్లన్నీ మేము విన్నాం కదా, మా సెటైర్లు కూడా మీరు వినండి. మీరు మ్యూట్ లోకి వెళ్ళండి అని కోడిగుడ్డు మంత్రి గారు అన్నారు. వారాహిని తిరగనీయం, ఛాలెంజ్ చేస్తున్నాం, అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం అంటే ఎవడరా మమ్మల్ని ఆపేదన్నాం. తీసుకొచ్చాం, రిజిస్ట్రేషన్ మీద కేసులు వేశారు, తిరగడానికి వీలు లేదన్నారు, తోక ముడిచారు. మా వారాహి యాత్ర 4 విడతలు 5 విడతలు చేసాం. అన్ని జిల్లాల్లో పర్యటన చేసాం. మేము ఇప్పుడు ఎన్నికల దీనికోసం లిస్టు రెడీ చేయడం కోసం, అభ్యర్థుల కోసం చిన్న గ్యాప్ తీసుకున్నాం. మళ్ళీ ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి హరిరామ జోగయ్య గారు, ఇంకా ఏంటి పవన్ కళ్యాణ్ గారు కాపులకి శాసించే అధికారం. ఒక పార్టీ అధ్యక్షుల్ని కాపు సంక్షేమ సేన వాళ్ళు, కాపు సంఘం వాళ్ళు కలిశారు. అలాగే బీసీ సంఘాల వాళ్ళు కలిశారు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కలిశారు, అలాగే చాలా మంది బోయ వాళ్ళని రకరకాల సంఘాల వాళ్ళు కలిశారు. దాంట్లో భాగంగానే కాపు సంఘం వాళ్ళు కూడా కలిశారు. ఇప్పటికి దశాబ్దాల తరబడి వెనకబడి అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు ఇంకా ఇప్పటికీ ఆశించే స్థాయిలో ఉండకూడదు. వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలి, శాసించే స్థాయిలోకి రావాలి. మా జనసేన వస్తే దాని ద్వారా అలాగా శాసించే స్థాయికి వెళ్లేలాగా ఆ కాపు కులానికి మేము అండగా నిలబడతాము. ఇది పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్. దాన్ని మన వెంకటరెడ్డి గారు కాపులు చేయకూడదా, రెడ్లు చేయాలా, ఇవన్నీ మాట్లాడలేదు. మీరు మీ నామినేటెడ్ పోస్టులో మీరు ఏ రకంగా ఒక వర్గానికి ఇంపార్టెంట్ పదవుల్లో 180 పదవులు కట్టబెట్టారో, ప్రతి యూనివర్సిటీకి ఒక రెడ్డిని వైస్ ఛాన్సలర్ గా వేసుకున్నారు, ప్రతి జిల్లాకు ఒక రెడ్డిని డిఎస్పీలు ఎస్పీలు అన్ని వేశారు. ఇవన్నీ దేనికి ప్రాతిపదిక చూపిస్తున్నాయి? సామాజిక న్యాయానిక. ఆ విషయంలో మీరు గత ప్రభుత్వం గాని ఈ ప్రభుత్వం గాని ఏ రకంగా వాళ్ళ కులాలకి ఇంపార్టెంట్ పదవులు ఇచ్చుకోవడం దేనికి? మిగతా అందరికి సమానంగా పంచాలి అనే ధ్యేయంతో ఆయన మాట్లాడిన విషయం. దాన్ని మీరు వక్రీకరించి చెప్పబోతున్నారు. ఇంకొకటి ఏంటంటే చంద్రబాబుకి ఏదో తెలుగుదేశం సోషల్ మీడియాలో 24 సీట్లు జనసేనకి ఎందుకు ఇచ్చారు, వాళ్ళకి అవే ఎక్కువ, 29లో 135లో పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఓడిపోతే మళ్ళీ ఇయ్యకూడదని ఉందా ఏంటి? అలాగే ఇందా కృష్ణాంజనేయులు గారు మంచి క్వశ్చన్ అడిగారు. వాళ్ళు 23 సీట్లు సాధించారు కాబట్టి వాళ్ళని కూడా మీరు అదే ప్రాతిపదిక మీరు అడగలేకపోయారా అంటే, అప్పుడు అదే ప్రాతిపదికన వాళ్ళు అదే ప్రాతిపదికన మేము అదే ప్రాతిపదికన ఉండి ఇప్పుడు రీసెంట్ సర్వేని బేస్ చేసుకొని సీట్లు సర్దుబాటు అనేది ఇద్దరు ప్రెసిడెంట్లు తీసుకున్న నిర్ణయం. అది మా పార్టీలో అంతర్గత నిర్ణయం. అందులో వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఇంకెవరికి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మేము చెబుతున్నాము పారదర్శకంగా, ఇందులో అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంతర్గత విషయాల్లోకి మేము వేలు పెడితే వెంకటరెడ్డి గారు ఒక క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే ఆయన సీట్లు ఇస్తానని నమ్మబలికిచ్చి 100 కోట్లు ఖర్చు పెట్టించి ఆత్మహత్యలు చేసుకునేదాకా ఎమ్మెల్యేలు దొర్లు ఏడుస్తూ ఖర్చులు దడిచిపోయేలాగా ఏడుస్తుంటే కనీసం వాళ్ళకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వాళ్ళు పార్టీని వదిలిపోయే పరిస్థితి, పక్క పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి. ఉన్న ఎమ్మెల్యేల మీద
ఫోన్ ట్రాపులు చేసి వాళ్ళ అంతర్గత విషయాలు, పర్సనల్ విషయాలను కూడా ట్రాప్ చేసే దౌర్భాగ్యమైన నీచ సంస్కృతి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది కాబట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా భయపడి పారిపోయి బయటకు వచ్చారు. అది అందరికీ తెలుసు. ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న లొసుగులు ఒక్కొక్కటి బయట పెడితే వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయటకు వచ్చిన వాళ్ళే మాట్లాడారు. మనమేం చెప్పక్కర్లా. బోర్డుని ఏడ్చుకుంటా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన పార్టీ మాదేమన్నా తవ్వాలనుకుంటే వాళ్ళే 100 రంధ్రాలు ఉన్నాయి. అవన్నీ పూడ్చుకోవడానికి వెంకటరెడ్డి గారికి డిబేట్ లో టైం సరిపోదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే తణుకు బహిరంగ సభలో విడివాడ గారికి క్షమాపణ చెప్పారు. ఇప్పుడు కూడా చెబుతాం మేము క్షమాపణ. మేము ఇప్పుడు కూడా తణుకు సీటు కావాలనే దాని మీద చర్చలు అన్ని జరిగాయి. ఆయనకి ఆల్టర్నేషన్ గా ఏం చేయాలి, ఇప్పుడు కాకపోతే ఎమ్మెల్యే అవ్వలేరా ఏంటి? ఆయనే ఒప్పుకున్నాక ఆయనకు లేని బాధ మీకెందుకు? ఆయన ఒక పోస్ట్ పెట్టారు, పార్టీ స్పందించింది, పిలిపించారు. ఆ తర్వాత ఆయనకి ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వివరించారు. దానికి ఆయన అంగీకరించారు. లేదా ఆయనకు అంగీకరించకపోతే ఆయన చెప్పుకుంటారు బాధ. మీకు వచ్చిన బాధ లేదు. అలా మీరు సీట్లు ఇవ్వని వాళ్ళందరికి వచ్చి మేము వచ్చి ఏమన్నా సంజాయిషులు అడిగి మీరు ఎందుకు అట్లా చేశారని మేమేం అడగలేదే మిమ్మల్ని. ఇప్పటికి 8 లిస్టులు మార్చారు. సమన్వయకర్తలని ఒక లిస్ట్ లో ఉన్నోళ్ళు ఇంకో లిస్ట్ లో ఉండరు, ఒకటో లిస్ట్ లో ఉన్నాడు, రెండో లిస్ట్ లో ఉండరు, రెండో లిస్ట్ లో ఉన్నాడు, మూడో లిస్ట్ లో ఉండడు, మూడో లిస్ట్ లో ఉన్నాడు, 5వ లిస్ట్ లో ఉండడు. మీరు రకరకాలుగా ఈ రకంగా పందారం చేస్తా పిల్లి కనుక 7 సంసారాలు పెట్టినట్టు, 7 ఇళ్ళు తిప్పినట్టు వాళ్ళని ఆ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికి చుట్టూ తిప్పిస్తా ఉన్నారు. వాళ్ళ చేత ప్రదక్షిణలు పంగనామాలు పెట్టిస్తున్నారు. మేమేం అడగలేదే, అవన్నీ మేము మాట్లాడలేదే. అదే మీ అంతర్గత విషయం అని మేము వదిలేసాం. సో మీరు కూడా మా దానిలోకి ఏలు పెట్టాలి. మాదేదో 1-2 అసంతృప్తులు ఉంటారేమో, వాళ్ళు కూడా బహిరంగంగా వచ్చి నిన్న కందులు దుర్గేష్ గారు ప్రెస్ మీట్ పెట్టారు. అలాగే బండారు సత్యనారాయణ గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, మేము మా నాయకుడు వెంట ఉంటాం, ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాం, 24 సీట్లు అయినా సరే మేము గెలిపించుకోవడానికి మా నాయకులు, కార్యకర్తలు మేము మదన పడి తర్జన పడుకుంటాం, మేము ఒకటిగా ఉంటాం. మీకేంటి బాధ? మాకు లేని బాధ మీకేంటి అంత నొప్పి? మీరు అంత బాధపడమాకండి. అంత జాలి చూపించాల్సిన అవసరం, అగత్యం మీకు లేదు. మీ జాలి మాకు అసలు అంతకన్నా అవసరం లేదు. మీ పార్టీ ఏదో గెలుస్తుంది అన్నారు కదా, 98% సంక్షేమం అన్నారు, వైనాట్ 175 అన్నారు, సిద్ధం అంటున్నారు. సిద్ధం గండి, తట్టాపుట్ట సర్దుకుంటారో లేకపోతే రేపు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. ఎందుకు అంత ఉలికెందుకు? గుమ్మడికాయలు దొంగ ఎవరయ్యా అంటే ఎందుకు భుజాలు అడుగుకుంటా ఉన్నారు ఊరికే? మా పొత్తుల గురించి, మా సీట్ల గురించి మేము కింద పడతాం, మీద పడతాం, నిలబడతాం. అది మీకు అనవసరం. ఇంకొకటి భారతీయ ఇంకా అవలేదు. ఆయన ఏదేదో అన్నారు కదా, 4 సీట్లు ఇస్తాం, అది బీజేపీ వాళ్ళు చెప్పాలి. ఇంకేమన్నా అడిగారన్నా? ఇంకా లెటర్ హ్యాడ్ అంట. ఇంకా ఉండండి, లెటర్ హ్యాడ్ల గురించి అంట. ఏంటి అభ్యర్థుల్ని ఎక్కడ ప్రకటిస్తే ఏంటి? లెటర్ ప్యాడ్లు మీలాగా అందంగా ఫ్యాన్లు వేసి 3 రంగులు వేసి మీలాగా బిల్డింగులకి, వాటర్ ట్యాంకులకి కనపడినానికల్లా రంగులు వేసుకొని ప్రకటించమంటారా ఏంటి? మాకు ఎలా ప్రకటించామని కదా, అభ్యర్థులు ప్రకటించామా లేదా దాని మీద కొంచెం కసరత్తు జరుగుతుంది. మీకేంది అంత ఉలుకు? మేము లాస్ట్ మినిట్ లో ప్రకటించుకుంటాం, మీకు పోయేదేంటి? మీకేం పోదు కదా. ఇష్టం అది. అవసరమైతే మేము విత్డ్రా అవుతాం, మేము పోటీ చేయం. మీకేం నొప్పి? మీకేంటి? ఫైనల్ గా అదే జరగబోతుంది అమ్మా. 24 సీట్లు కూడా నాకు వద్దు. జరిగినా కూడా మీకేంటి? అది మా పార్టీ, మా అంతర్గత విషయం. జరిగితే ఏంటి, జరగపోతే ఏంటి? ఇప్పుడు మా పార్టీ 24 సీట్లతో మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. 24 అసలు సీట్లు అనుకో, మేము అడిగే వాటికి కూడా మీరు సమాధానాలు చెప్పాలి. రేపు అదే చెప్పండి. మేము 24 సీట్లకి మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకని అన్కండిషనల్ గా ఏమి సీట్లు తీసుకోకుండా మేమేం దాక్కోవాలా, భయపడలా, దడిచి దళ్ళో పడలా. మేమేం ప్రజా డబ్బుని ఏమన్నా అవినీతి కేసులో ఇరుక్కొని 1000 కోట్లు తినలేదు. మా కష్టార్జితం ఖర్చు పెట్టుకొని పార్టీ నడుపుకుంటున్నాం. ప్రజలు ఓట్లు వేస్తే వేస్తారు, లేకపోతే లేదు. అది ప్రజల ఇష్టం. మధ్యలో మీకు వచ్చే నొప్పి ఏమీ లేదు. మీరు పొద్దున పాటు బీజేపీ జెండా, రాత్రి పోరాడేదే ప్రజల తరఫున మాట్లాడేదే.
అలా కాదు, రాజశేఖర్ రెడ్డి గారు కూడా 100 జెండాలు మీ కర్మ, మిమ్మల్ని ఎవరు బాగా చేయలేడు. మేము అందుకనే జనసేన 10 ఏళ్ల నుంచి మీరు ఎమ్మెల్యే ఎందుకు కాలేదంటే ఈ తలదక్షిణ వల్లనే కాలేదు. చేశారు. మీరు కూడా తల్లి కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ అయ్యారు. మీ పార్టీ పేరులోనే ఇంకో కాంగ్రెస్ పార్టీ జనసేన విలీనం చేస్తారంటే మీకేంటి నొప్పని చెప్పుకొని వచ్చి మీరు పార్టీకి పెట్టుకున్నారు. మీరే మాట్లాడతారు. ఇంకా చాలు, ఇంకా వెళ్ళిపోతుంది టాపిక్ అంతా వేరే ఫ్లేవర్ అందుకుంటుంది. మీకు మాట్లాడే 16 నెలలు చెప్పకూడదు ఇది వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఈ రోజు మన దౌర్భాగ్యం. శివపార్వతి గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, రాజకీయ పార్టీ పెట్టాడు. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, రాజకీయ పార్టీ పెట్టాడు. మీరు ఇంకా పెళ్లి చేసుకొని సార్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ శివపార్వతి గారు ప్లీజ్. పెళ్లి కాకుండా పిల్లల్ని పుట్టించాడు. వెంకటరెడ్డి గారు ప్లీజ్. ప్లీజ్ ఇద్దరు మ్యూట్ చేయండి ప్లీజ్. వెంకటరెడ్డి గారు శివపార్వతి గారు ప్లీజ్. పీసీఆర్ ఇద్దరిని మ్యూట్ చేయండి. పీసీఆర్ ఇద్దరిని మ్యూట్ చేయండి ప్లీజ్. ఇద్దరు సార్ చాలా టాపిక్ డిబేట్